ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించి ధ్యానించుకుందాము. దయచేసి మీ బైబిల్ గ్రంథాన్ని ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలోనికి తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము నుండి. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారుపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానములోనున్న జనులందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. వారు ఎస్తేరు యొక్క ఆ మాటలు మొర్దెకైకి తెలుపగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయుకుని నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను నేను రాజు నొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. అటువలే మొర్దెకై యూదులు బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించెను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. దేవా, మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మేము దిద్దుకున్నట్లు మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయండి. పరిశుద్ధాత్మ దేవ, మమ్మల్ని ఒప్పింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించుమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. అందరం ఒక్కసారి ఆమేన్ అని చెబుతామా? దై విల్ బి డన్, నీ చిత్తము నెరవేర్చబడును గాక అనే ఈ సిరీస్ లో ప్రియులారా, గడిచిన వారము నుండి ఎస్తేరు జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఎస్తేరు ఒక అనాథ. మొర్దెకై పెంపకంలో పెంచబడి షూషను కోటలో మహారాణిగా చేయబడింది. ఒక అనాథ
మహారాణిగా చేయబడ్డం అనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశము, దేవుని యొక్క గొప్ప సంకల్పము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ముఖ్యముగా ఎస్తేరును చూసిన వారందరూ ఆమె మీద దయ కలుగు చేయడం అనేది ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. ప్రియులారా, రాజు ఆమె యందు కటాక్షం ఉంచి ఆమెను రాణిగా నియమించి ఆమెను ఆమె తల మీద కిరీటము పెట్టడం అనేది ఇంకను ఆశీర్వాదకరమైనటువంటి సంగతిగా మనము చెప్పుకుంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రతి గాథలో ఒక శత్రువు ఉంటాడండి. అంటే ప్రతి డ్రామాలో ఒక విలన్ ఉంటాడు. ఈ గాథలో కూడా, ఈ వృత్తాంతంలో కూడా ఒక శత్రువు ఉన్నాడు. అతడు కేవలము మొర్దెకైకి శత్రువు మాత్రమే కాదు, యూదులకు శత్రువు మాత్రమే కాదు, దేవునికి కూడా శత్రువుగా ఉండినట్లుగా మనం కనబడతా ఉంది. అతని పేరు హామాను. ప్రియులారా, అతన్ని గుర్చినటువంటి ఒక సంగతి మనం చదువుదాం. చూడండి, 3 అధ్యాయము మొదటి వచనములో ఆ మాట మనకు కనబడతా ఉంది. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు అమ్మోదాతు కుమారుడును అగాగీయుడగు హామానును ఘనపరిచి వాణ్ణి హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచెను. హామానును రాజు ఎందుకు ఘనపరిచి హెచ్చించాడో, మిగతా వారందరికంటే అతని పీఠాన్ని హెచ్చుగా ఎందుకు చేశాడో మనకు తెలియదు. కానీ హామాను ఒక కుటిలమైన వ్యక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. అక్కడ చెప్పబడిన ఒక మాట ఏంటంటే అతడు అగాగీయుడు అని చెప్పబడతా ఉంది. ప్రియులారా, చాలా మంది బైబిల్ పండితులు చెప్పుకునే ఒక సంగతి ఏంటంటే, బహుశా హామాను సౌలు రాజు విడిచిపెట్టినటువంటి అమాలేకీయులకు చెందిన ఉంటాడని ఒక ఆలోచన. ఎందుకంటే సౌలు రాజు అగాగును చంపకుండా విడిచిపెట్టిన తర్వాత సమూయేలు అమాలేకీయుల రాజును సంహరించిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆ సమయంలో సౌలు చేతిలోంచి తప్పించుకున్న వారు అనేక మంది ఉండినట్లుగా కూడా ఒక అంచనా. కాబట్టి అటువంటి వారిలో ఒకడు హామాను అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. అంటే ఏళ్ల తరబడి అమాలేకీయులు దేవుని ప్రజలకు శత్రువులు. ఈ సంగతి మీకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే వారు రెఫీదీములో దిగినప్పుడు మోషే కొండ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, యెహోషువ లోయలో యుద్ధం చేస్తూ ఉండినప్పుడు మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు అమాలేకీయులను జయించడం మనందరికీ తెలుసు. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో కడపటి వారిని, అలసిపోయి ఉన్న వారిని అమాలేకీయులు సంహరించినందున దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అమాలేకీయులు అనేవారు భూమి మీద లేకుండా తుడుపు పెట్టాలని దేవుడు ఉద్దేశించిన సౌలు రాజు ఆ పని చేయక కొంతమందిని విడిచిపెట్టడం అనేది మనకు కనపడతా ఉంది. బహుశా అటువంటి వారిలో ఒకడు హామాను అయ్యుండొచ్చు అని ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. విశేషం ఏంటంటే, శత్రువు పాతోడే, పేరు మాత్రం కొత్తదే. ఓల్డ్ ఎనిమీ బట్ న్యూ నేమ్. అమాలేకీయులు దేవుని ప్రజలకు శత్రువులు, దేవునికి శత్రువులు. ప్రియులారా, నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఒక మాట తెలియచేయబడతా ఉంటది. అమాలేకీయులు దేవుని యొక్క సింహాసనానికి వ్యతిరేకముగా వారు లేచి ఉన్నారని ఒక మాట అక్కడ మనకు కనబడతా ఉంటది. కనుక ఒక సంగతి ఏంటంటే, అమాలేకీయులు దేవునికి శత్రువులు. బహుశా ఆ బీజము ఆయనలో ఉందేమో హామానులో. హామాను యూదులంటే అసహించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే
దేవుడు లేదా రాజు తనకు అధికారం ఇచ్చి ఉన్నాడు కనుక ఆ అధికార బలాన్ని ప్రదర్శించడానికి ఆయన ఊరేగుతూ ఉన్నప్పుడు యూదులైన వారు ముఖ్యంగా మొర్దెకై తన తలను పైకెత్తి తల వంచకుండా ఉండుట దాన్ని బట్టి మొర్దెకైని ఆయన ద్వేషించడం మాత్రమే కాకుండా అతని ప్రజలు లేదా ఆయన స్వంతతైనటువంటి ఆ ఆ యొక్క ఆ యూదులందరినీ అతడు ద్వేషించడము మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక సంగతి, దేవుణ్ణి దేవుని ప్రజలను దూషించేవారు ఎప్పుడూ ఉంటారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు. ప్రియులారా, ఈ హామాను పలుకుతున్నటువంటి విషపు మాటలు ఏ విధముగా ఉన్నాయో ఒక్కసారి చదువుదాము. 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదివినట్లయితే 12వ 12వ నెల వరకు క్షమించండి. ఆహ్, ఆహ్, 8వ వచనంలో మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జన విధులకు వేరుగా ఉన్నాయి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనువారు కాదు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు అని విషాన్ని చిమ్ముతా ఉన్నారు. రాజైన అహస్వరోషు దగ్గరికి వచ్చి, రాజా, నీ రాజ్యములో ఒక జాతి ఉన్నారు, ఒక ప్రజలు ఉన్నారు. వారు విధులు మిగతా వారి కంటే వేరుగా ఉన్నాయి. అటువంటి ప్రజలు నీ దగ్గర ఉండటము, నీ రాజ్యములో ఉండడము మంచిది కాదు. వారిని నశింప చేయటానికి, ఒక్క రోజే వారిని నిర్మూలన చేయటానికి నాకు ఆజ్ఞ ఇమ్మని చెప్పి రాజు దగ్గర మనవి చేస్తూ ఉంటే, రాజు అతని మనవిని అంగీకరించి ఒక్క దినములోనే యూదులందరూ మరణించడానికి, నాశనము చేయటానికి అనుమతిని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయాన్ని చదవండి. ఆ సంగతులన్నీ మనకు బాగా అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, దేవుని ప్రజల మీద విషపు మాటలు మాట్లాడడము, విషం చిమ్ముతా ఉండడము. ప్రియులారా, ఈ దినాల్లో కూడా క్రైస్తవుల మీద అనేక రకాలుగా విషపు మాటలు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీకు తెలిసే ఉంటుంది, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ప్రియులారా, క్రైస్తవుల మీద విషపు రాతలు, విషపు మాటలు ఈ దినాల్లో మనము చూస్తూ ఉన్నాము. కానీ మన దేశంలో క్రైస్తవులు చేసినటువంటి పరిచర్య ఎంతో గొప్పది. ప్రియులారా, క్రైస్తవులు సమాజంలో ఉన్న దురాచారాలను, సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపి ఎన్నో విధాలుగా మేలు చేసిన సందర్భాలు చరిత్రలో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. సతీ సహగమనము, కన్యాశుల్కము, అంటరానితనము, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సాంఘిక దురాచారాలు మన దేశంలో ఉంటుండగా క్రైస్తవులు, మిషనరీలు ఈ దేశానికి వచ్చి సాంఘిక దురాచారాలను రూపుమాపినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రైస్తవులు ఈ దేశంలోనికి వచ్చి, మిషనరీలు ఈ దేశంలోనికి వచ్చి విద్య, వైద్యాన్ని ఎంతగానో అభివృద్ధి చెందించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. అనేక మంది మిషనరీలు వచ్చి అనేక విద్యా సంస్థలను స్థాపించారు, స్కూళ్ళు స్థాపించారు, కళాశాలలు స్థాపించారు, విద్య లేని వారికి విద్యనిచ్చారు. ప్రియులారా, అనాథులైన వారిని ఆదరించారు. ప్రియులారా, ఎన్నో హాస్పిటల్ నిర్మించారు, ఎన్నో వైద్య సేవలు అందించారు. అనేక రకాలుగా అనాథులైన వారిని, అనేక రకాలుగా విధవరాండ్రైన వారిని, అనేక రకాలుగా సాంఘికంగా
ఎంతో నీచమైనటువంటి స్థితిలో ఉన్న వారిని ఉన్నతమైన స్థానంలో నిలిపి దేశములో ఉన్న ప్రతి విధమైన అంటరానితనాన్ని రూపు మార్పడానికి ఎంతో ప్రయత్నం చేసి మానవులందరూ సమానమైన సంగతిని మన దేశంలో వారు తెలియచేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ దినాల్లో అటువంటి క్రైస్తవ మిషనరీల పైన, క్రైస్తవుల పైన దుష్ప్రచారం చేయడము, విష ప్రసారం చేయడం అనేది ప్రియులారా క్షేమకరమైనది కాదు. కానీ ఒక సంగతి ఏంటంటే, వారు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా దేవుని యొక్క సంఘాన్ని ఆపు చేయగలిగిన వారు ఎవరూ లేరని ధైర్యముగా నేను ఈ మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన అనేక మంది ఉన్నతమైన స్థానంలో ఉండగలిగారు అంటే, ఈ దినాన ఉన్నతమైన చదువులు చదివారు అంటే, ఈ దినాన మంచి ఆరోగ్య పరిస్థితి ఉంది అంటే, మిషనరీలు ఆ రోజు చేసినటువంటి త్యాగ ఫలితము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజులో మనుషులు ఏ విధముగా మాట్లాడినా, ఏ విధముగా అనుకున్నా, మిషనరీలు, దైవ సేవకులు చేసినటువంటి పరిచర్య గొప్పది అని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే హామాను దేవుని ప్రజల మీద, యూదుల మీద విష ప్రసారం చేసి రాజు వద్దకు చెడ్డ సమాచారాన్ని తీసుకుని వచ్చి రాజును కన్విన్స్ చేసి యూదులందరూ ఒక్కరోజు నాశనమగునట్లుగా వారి మీదకు ఒక చట్టాన్ని, ఒక తీర్మానాన్ని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, భయపడాల్సిన పని లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనం పాడిన పాట, నా కాపరువైనందున నాకు ధైర్యముగా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, నిన్ను కాపాడేవాడు నీ దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము మొదటి వచనం చదువుదాము. జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకుని, గోనె పట్టలు వేసుకుని, బూడిద పోసుకుని పట్టణము దగ్గరకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చెను. గోనె కట్ట కట్టుకుని వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. ఎప్పుడైతే తన ప్రజలు ఆపదలో ఉన్నారనే సంగతి ఆయన గ్రహించి ఉన్నాడో, ఎప్పుడైతే తన ప్రజలకు గొప్ప ముప్పు కలగబోతూ ఉందని, నాశనము కలగబోతూ ఉందని సంగతిని ఒక డిగ్రీ, ఒక చట్టము చేయబడిందో, ఆయన తన బట్టలు చింపుకొని గోనె పట్ట ధరించి తల మీద ధూళి పోసుకొని దేవుని సన్నిధిలో లేదా దేవుని ఎదుట ఆ పట్టణం అంతా తిరిగి రోదనము చేస్తూ ఉండినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మొర్దెకైకి ఉండేటువంటి ఆ కేర్ మనం చూడాలి. ఆ శ్రద్ధ, ఆ బాధ్యత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఒక ఎజ్రా కావచ్చు, ఒక నెహెమ్యా కావచ్చు, ఒక జెరుబ్బేలు కావచ్చు, ఒక ఎస్తేరు కావచ్చు, లేదా ఒక మొర్దెకై కావచ్చు, దేవుని ప్రజల పట్ల వారికి ఉండేటువంటి శ్రద్ధ. ఈ దినాన దేవుని సంఘం పట్ల మనకెటువంటి శ్రద్ధ ఉంది? గడిచిన దినాన బైబిల్ స్కూల్లో మేము చెప్పుకున్నాము ప్రియులారా, ప్రాకారము శిథిలమై ఉండగా, పాడై ఉండగా నెహెమ్యా వారందరినీ పిలుస్తూ ఉన్నాడు, రండి ప్రాకారములు కట్టుదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, చాలా సేఫ్ జోన్ లో ఉన్నాడు ఆయన. అటువంటి వ్యక్తి తన దేశాన్ని లేదా తను ఉన్నటువంటి ఆ స్థానాన్ని విడిచిపెట్టి తన స్వదేశానికి రావాల్సిన అవసరమేముంది? కానీ ఆయన తన స్వదేశానికి వచ్చి ప్రజలందరినీ పోగు చేసి, వారి పరిస్థితిని చూసి, వారి ఆర్థిక పరిస్థితిని చూసి, వారికి కావలసిన సహాయాన్ని అందించి వారందరికీ ఇస్తున్న పిలుపు ఏంటంటే, ప్రాకారము కట్టుటము రండి. ఎందుకంటే ప్రాకారము శిథిలమయ్యింది.
గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉన్నాయి. ప్రియులారా, ఒక సంగతి, ఈ దినాన సంఘము కూడా శిథిలమైపోయిన స్థితిలో ఉంది. ఈ దినాన సంఘము కూడా కూల్చబడిన స్థితిలో ఉంది. బయటకు డాబుగా కనబడుతూ ఉన్నామేమో, బయటకు బాగుగా కనబడుతూ ఉన్నామేమో, బయటకు ఆత్మీయముగా కనబడుతూ ఉన్నామేమో, కానీ ప్రియులారా, లోన చూసినట్లయితే సంఘములో డొల్లతనం ఉంది. ఇటువంటి డొల్లతనంతో సంఘం ఉంటుండగా, దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, దేవుని సంఘము పట్ల మనం ఎటువంటి బాధ్యతను కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన ప్రజలు శ్రమలో ఉన్నారని, తమ ప్రజల మీదకి ఒక గొప్ప ఉపద్రవం రాబోతూ ఉందని, గొప్ప నాశనం రాబోతూ ఉందని మొర్దెకై ఎరిగి తన బట్టలు చింపుకొని, తల మీద ధూళి పోసుకొని, గోనెపట్ట ధరించి ఆ, రోదన చేస్తూ ఉన్నాడు. అందుకే అడుగుతూ ఉన్నాను, దేవుని సన్నిధిలో సంఘము నిమిత్తము రోదన చేయటానికి నువ్వు వస్తావా? బుధవారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన. ప్రియులారా, ముందుగానే నేను మీకు తెలియచేసి ఉన్నాను, మందిరపు తలుపు ఎప్పుడు తెరువు చేయబడి ఉంటుంది. మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ప్రార్థన చేసుకోవటానికి మందిరపు తలుపులు తెరిచే ఉంటాయి. రండి, ప్రార్థన చేయండి. ఏ సమయంలో మీకు వీలైతే, ఏ సమయంలో మీకు అవకాశం ఉంటే ఆ సమయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటానికి రండి. మరొకరిని పురికొల్పండి. ప్రియులారా, రోదన చెయ్యండి, అంగలార్చండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి. ఎందుకంటే గొప్ప ఉపద్రవములో మనం ఉన్నాము. గొప్ప ఆపద రాబోతూ ఉంది. సంఘము శిథిలమైపోయిన పరిస్థితిలో ఉంది. గుమ్మములు కాల్చబడి ఉన్నాయి, ప్రాకారాలు కూర్చబడి ఉన్నాయి. ప్రాకారాలు తిరిగి కట్టబడిలాగున, కాల్చబడిన గుమ్మాలు తిరిగి సరిచేయబడిలాగున, మందిరము తిరిగి కట్టబడిలాగున ఆయన సన్నిధిలోనికి వచ్చి రోధించాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోదన. ప్రియులారా, ఆయన సన్నిధిలో రోదించుట. ఏమండి, మొర్దెకై తన ప్రజల విషయమై ఎంతగానో బాధపడతా ఉన్నాడు, దుఃఖిస్తా ఉన్నాడు, చింతిస్తా ఉన్నాడు. ఆ గోనెపట్ట ధరించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ మహారాణి అయినటువంటి ఎస్తేరుకు ఈ సంగతిని కబురు పంపిస్తా ఉన్నాడు. కబురు పంపించినప్పుడు ఎస్తేరు చూషణ కోటలో, అంతఃపురములో, రాజనగరులో ఉండి ఆమె చెప్పినటువంటి ప్రత్యుత్తరము ఈ ఉదయకాల సమయంలో మనం చదువుకున్నాము. ప్రియులారా, మరొకసారి ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. అంతటా ఎస్తేరు మొర్దెకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, మొర్దెకై, ఎస్తేరు నేరుగా ఒకరితో ఒకరు మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితి అది. అయితే హతాకు లాంటి కొంతమంది అక్కడ ఉండడము ప్రియులారా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి. సరే, హతాకు వచ్చి చెప్పినదేమనగా 10వ వచనములో, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్టుగా రాజు తన బంగారపు దండపును ఎవరు తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ, అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసేయున్నది. ఇలారా, రాజు పిలిస్తేనే వెళ్ళాలి. అహష్వేరోషు రాజు ఆ దినాల్లో గొప్ప చక్రవర్తి. రాజు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటానికి వీలు లేదండి. ఎలా పడితే అలాగ వెళ్ళటానికి వీలు లేదు. రాజు పిలిపించుకోవాలి. రాణైనా, రాణిగారునైనా ఆయన సన్నిధిలోకి వెళ్ళాలంటే రాజు రాణిగారిని పిలిపించుకోవాలి. ఇక్కడ ఎస్తేరు అంటూ ఉంది, గడిచిన 30 దినాల నుండి రాజు నన్ను పిలవలేదు అని సమాధానం ఇస్తా ఉంది. అందుకు మొర్దెకై చెప్పిన మాట ఏంటంటే, 12వ వచనం నుండి చూసినట్లయితే, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి,
రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో అనుకొనవద్దు. నేను అనుకుంటూ ఉన్నాను, ఎస్తేరు పంపించినటువంటి ఆ యొక్క ప్రత్యుత్తరాన్ని మొర్దెకై అపార్థం చేసుకున్నాడేమో అనిపిస్తా ఉంది ఆ సంభాషణ గమనిస్తే. ఇది నా పరిస్థితి. ఈ పరిస్థితిలో నేనున్నాను. రాజు నన్ను గడిచిన 30 దినాల నుంచి తన యొద్దకు పిలవలేదు అని తన పరిస్థితిని చెప్పి, మొర్దెకై ఏదైనా సలహా ఇస్తాడేమో అని చెప్పి, ఒకవేళ ఎస్తేరు ఆలోచన చేసి ఆ విధముగా సమాచారాన్ని పంపించిందేమో. నాకైతే అలాగే అనిపిస్తా ఉంది. మొర్దెకై దాన్ని అర్థం చేసుకోక కొంచెం కఠినంగా మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మొర్దెకై ఏమంటూ ఉన్నాడు? రాజనగరులో ఉన్నందు మాత్రము చేత, నీవు అంతఃపురములో ఉన్నందు చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనస్సులో అనుకొనవద్దు. హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, నేను అంతఃపురములో ఉన్నాను గనుక నేను తప్పించుకుంటానని అనుకుంటూ ఉన్నావేమో, చట్టము ఎవరిని విడిచిపెట్టదు అన్నట్లుగా శతాయిస్తా ఉన్నాను. ఇంకా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ప్రత్యేకమైన సమయము. ఈ సమయంలో నీవు మౌనముగా ఉండినట్లయితే, నీవు మాట్లాడకుండా ఉండినట్లయితే, ఎటువంటి చొరవ తీసుకోకుండా ఉండినట్లయితే, యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుండి వస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొర్దెకై చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, దేవుడు నిన్ను ఆ సమయంలో అక్కడ నిన్ను ఉంచాడు. ఈ సమయంలో నువ్వు మాట్లాడాలి. ఈ సమయంలో నీవు రాజుతో మనవి చేయాలి. కానీ ఈ సమయంలో నీవు మౌనముగా ఉండినట్లయితే యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుంచి వస్తూ ఉంది, కానీ నీవును నీ ఇంటి వారును నశిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇటువంటి హెచ్చరిక ఈ దినాల్లో మన సంఘాల్లో కూడా మనము చేసుకోవలసి ఉన్నది. చాలా సార్లు మన ఆలోచన, మన ఉద్దేశాలు ఏ విధంగా ఉంటాయంటే, ఆ ఏముందిలే, అంత వాళ్ళే చేసుకుంటారు అని అనుకుంటూ ఉంటాం. కాదు ప్రియులారా, దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటుండగా ఆ అవకాశాన్ని మనము సద్వినియోగము చేసుకున్న అవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక పరిచర్య అనుకునండి, లేదా దేవుడు మనకిచ్చేటువంటి ఒక అవకాశమే అనుకునండి, ఏదైనా దేవుడు మనకు ఇస్తూ ఉంటుండగా ప్రియులారా, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సంఘానికి క్షేమం కలిగించేది, సంఘానికి మేలు కలిగించేది, సంఘానికి ఉపకారం కలిగించేది ఏదైనా గాని ప్రియులారా, దానిని దేవుడు మనకు అప్పగిస్తే ఆ పనిని మనం చేయవలసి ఉన్నది, ఆ పరిచర్యను మనం చేయవలసి ఉన్నది. కానీ మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఆ పరిచర్యను ఏ విధముగానైనా జరిగిస్తాడు, కానీ అందులో మనకు పాలు ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన దైవజనుడు, సువార్తికుడు బిల్లీ గ్రహం గురించి ఒక మాట నేను విన్నాను. అతడు దేవుని సేవకు పరిచర్యకు పిలువబడిన తరువాత ఒకానొక దినాన దేవుడు అతనితో మాట్లాడిన మాట, ఒకవేళ నీవు ఈ పరిచర్య చేయడానికి ఇష్టపడకపోయినట్లయితే నేను మరొక సాధనాన్ని, మరొక వ్యక్తిని ఎన్నుకుంటాను అని దేవుడు ఆ దైవజనునితో మాట్లాడాడంట. కానీ దేవుని కృప అయింది, గొప్ప సువార్థికునిగా, గొప్ప దైవజనునిగా దేవుడు బిల్లీ గ్రహం గారిని తన చేతిలో సాధనంగా వాడుకోవడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒకవేళ ఆయన అవిధేయత చూపెడితే దేవుడు మరొక వ్యక్తిని వాడుకుంటాడు. ప్రియులారా, రేనాడ్ బోంకే అనేటువంటి ఒక దైవజనుడిని
ఆఫ్రికా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని రావటానికి అనేక మంది ఆత్మలు దేవుని సంఘములో చేర్చబడటానికి సాధనముగా వాడుకున్నాడు. ఎందుకంటే రేనాడ్ బోంక్ అనేటువంటి ఆ గొప్ప దైవజనుడు విధేయత చూపించాడు గనక. ఒకవేళ ఆయన విధేయత చూపించకపోతే దేవుడు మరొక సాధనాన్ని వాడుకుంటాడు. కానీ ప్రియులారా, ఒక సంగతి ఏంటంటే దేవుడు మనకు అప్పగించిన పని కావచ్చు, పరిచర్య కావచ్చు, దానిని మనం ప్రేమగా చెయ్యవలసి ఉన్నది. ఒకవేళ మనం చేయకపోతే దేవుడు మరొకరిని వాడుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మంచి హెచ్చరిక ఈ దినాన మనము చూస్తూ ఉన్నాము. మొర్దెకై ఎస్తేరుతో అంటున్న మాట ఏంటంటే, నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, మేలు చేయ నెరిగియుండియు అలాగా చేయని వారికి పాపము కలుగును. పాపం చేయడం అంటే ఒక వ్యభిచారం చేయడమనే కాదు, ఒక దొంగతనమే కాదు, లేకపోతే ఒక నరహత్యే కాదు. అదే పాపం అనుకోకండి. ప్రియులారా, ఒక సంగతి ఏంటంటే మేలు చేయ నెరిగియుండియు ఆ విధముగా చేయకపోతే పాపము కలుగుతా ఉంది. సమూయేలు ఒక సందర్భములో అంటాడు, ప్రవక్త అయిన సమూయేలు, ఇదిగో నేను ప్రార్థన చేయవలసి ఉన్నది, నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే అది నాకు పాపము అంటాడు. ప్రార్థన చేయకపోవడము పాపమే, మేలు చేయ నెరిగియుండియు ఆ విధముగా చేయకపోవడము పాపమే. ప్రియులారా, దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఈ సమయములో నీవు మౌనముగా ఉండినట్లయితే ప్రార్థన, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు మౌనముగా ఉండి రాజు దగ్గర ప్రవేశించకుండా మాట్లాడకుండా ఉండినట్లయితే యూదులకు సహాయము మరొక చోటు నుండి వస్తుంది. దేవుడు ఏదో విధంగా సహాయాన్ని పంపిస్తాడు, విడుదలను కలుగు చేస్తాడు, కానీ అందులో నీకు పాలుండదు. దేవుని పని చేసేవారు ఎవరో ఒకరు ఉంటారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను వాక్యం ప్రకటించకపోతే మరొకరు వాక్యం ప్రకటిస్తారు. నేను పరిచర్యకు చేయకపోతే మరొకరు పరిచర్య చేస్తారు. కానీ విషయం ఏంటంటే ఆ ఆధిక్యత, ఆ ఆశీర్వాదము నాకుండదు. అదే మాట మొర్దెకై ఎస్తేరుతో చెప్తూ ఉన్నాడు. ఈ సమయంలో నీవు మౌనముగా ఉండి అనలా యూదులకు సహాయము విడుదల మరొక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ ఇంటి వారును నశించెదరు. మరొక మాట, నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చి తినేమో. మంచి మాట అండి. ఈ సమయము కొరకు నీవు రాజ్యములోనికి వచ్చి ఉన్నావేమో, మహారాణిగా చేయబడ్డావేమో, ఒక అనాథగా ఉన్న నిన్ను దేవుడు ఉన్నత స్థానంలో తీసుకుని రావడానికి కారణం ఇదేమో, ఆలోచించుకో అని మరొకసారి ఎస్తేరునకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయము కొరకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడేమో. అవును ప్రియులారా, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన మనము స్పష్టంగా అర్థం చేసుకోవలసి ఉన్నది. కొన్నిసార్లు నేను అనుకుంటాను, ఈ సమయంలో దేవుడు నన్ను ప్రవేశపెట్టాడు అంటే, లేదా ఈ సమయంలో దేవుడు నన్ను బ్రతుకునిచ్చాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం నాలో ఉంది. ఈ పట్టణంలో దేవుడు నన్ను పెట్టాడు అంటే దేవుని యొక్క ఉద్దేశం నా మీద ఉంది. ఈ సమయంలో దేవుడు ఈ పరిచర్యని అప్పగించాడు అంటే దేవుని యొక్క ఉద్దేశము నా మీద ఉంది. మనలో ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని జరిగించవలసిన అవసరత ఉంది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, మొర్దెకై ఎస్తేరును హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ సమయము నిమిత్తమే రాజ్య నగరంలో ఉండటానికి, రాజ్యములో ఉండటానికి, మహారాణిగా చేయబడటానికి దేవుడు ఉద్దేశించాడేమో. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
కొంతమంది మురిపిస్తా ఉంటారండి. మురిపిస్తా ఉంటారు. దేవుని పనులు ఎలాగైనా జరిగిపోతాయి. ఆటంక పరచ ఆటంకపరచబడిన దేవుని కార్యాలు ఆగవు. ఏ విధముగైనా జరిగిపోతా ఉంటాయి. కానీ కొంతమంది మురిపిస్తా ఉంటారు. మురిపించడము, ఈ మాట అర్థమవుతుందా మీకు? మురిపించడము. చాలా మంది మురిపిస్తా ఉంటారు పరిచర్య చేయటానికి. ఏమండి? మురిపించడం అనేది మంచిది కాదు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని నామ మహిమార్థము సంఘానికి క్షేమం కలుగునట్లు మనము ఎంతైనా ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తము నెరవేర్చబడాలి. ప్రియులారా, ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు యేసేపును గుర్చినటువంటి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. వీలైతే ఆ మాట చదువుదాము చూడండి. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనములో ఆ మాట చూద్దాము. ఆది కాండము 50వ అధ్యాయము 20వ వచనము. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు చరిత్ర మనకు తెలియనిది కాదు. తన కుటుంబం వారి చేత ఆయన ద్వేషించబడ్డాడు. తన సహోదరులు ఆయన్ని అమ్మివేయగా ఆయన ఒక ఇంటిలో బానిసగా ఉన్నాడు. గోతులో పడవేయబడ్డాడు. కానీ ప్రియులారా, దేవుడు అతనిని ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు మరణించిన తరువాత ఆ అన్నదమ్ములు అందరూ అనుకుంటూ ఉన్నారు, యోసేపు మా మీద కక్ష తీర్చుకుంటాడేమో, ఆయనకి మేము చేసిన దానికి మా మీద ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని వారందరూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యోసేపు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం ఆ మాట. ఈ సమయము కొరకే దేవుడు నన్ను ఇక్కడ పెట్టి ఉన్నాడేమో. మీరు నా మీద కీడు తలంచారు కానీ ఆ కీడును దేవుడు మేలుగా చేశాడు. మనమందరము సజీవముగా ఉండటానికి, ప్రజలందరూ సజీవముగా ఉండటానికి దేవుడు దానిని మేలు కొరకై చేశాడని యోసేపు తన సహోదరులతో చెప్తున్న సంగతి ప్రియులారా ఆశీర్వాదకరమైనది. మనలను బట్టి మన సహోదరులను దేవుడు ఏ విధముగా ఆశీర్వదించబోతూ ఉన్నాడో గ్రహించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనలను బట్టి మరొకరికి ఉజ్జీవము రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీడుకే చేశారు, కానీ ఆ కీడును కూడా దేవుడు మేలుగా మార్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ కీడు కూడా దేవుని చిత్తము నెరవేర్చబడటానికి సాధనముగా వాడబడింది. ఏదైనా చేయగలడు. కథ మొత్తాన్ని మార్చగలడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చెప్పిన తర్వాత ఎస్తేరు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏంటో 16వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. నీవు పోయి శోషణ నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుకుని నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజు నొద్దకు ప్రవేశించదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎస్తేరు మొర్దెకైతో పలుకుతున్నటువంటి మాట, నేను నా పనికత్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము. నా కొరకు మీరును సమాజ మందిరంలో కూడుకొని ప్రార్థన చెయ్యండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు మనం ఏం చెప్తూ ఉంటామంటే, పాస్టర్ గారు ప్రార్థన చెయ్యండి అంటాం.
పాస్టర్ గారు భారంగా ప్రార్థన చేయండి అని అంటాం. ఒకసారి కొర్నేలియస్ పాస్టర్ గారి దగ్గరికి ఎవరో వచ్చి భారంగా ప్రార్థన చేయండి అని అన్నారంట. అలాగే భారంగా ప్రార్థన చేస్తాను. వారానికి ఒక హార్లిక్స్ బాటిల్ కొనుక్కొని రా అన్నాడంట. ఆ! భారంగా కాదు, క్షమించండి. బలంగా ప్రార్థన చేయండి అన్నారు. బలంగా ప్రార్థన చేయండి అంటే, అలాగే బాబు ప్రార్థన చేస్తాను. వారానికి ఒక హార్లిక్స్ బాటిల్ కొనుక్కొని రా అని అన్నారు. అంటే బలంగా ప్రార్థన చేస్తే నాకు బలం వస్తది. మరొక అతనొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి పాస్టర్ గారు నా గురించి. అవును, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మీరేం చేస్తారు? ప్రియులారా, ఎస్తేరు మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పడం మాత్రమే కాదు. తన పనికత్తెలు తాను 3 దినాలు మేము ఉపవాసం ఉండబోతూ ఉన్నాము. మీరు కూడా యూదులైన వారు శోషణ పట్టణంలో ఎవరైతే ఉన్నారో వారందరూ సమాజ మందిరములో చేరి మా కొరకు ప్రార్థన చెయ్యండి. ఒకవేళ రాజు సన్నిధిలోనికి వెళ్ళడము వ్యతిరేకమైనప్పటికీ, న్యాయ విరుద్ధమైనప్పటికీ నేను వెళతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రార్థన పరిస్థితులను మార్చగలదు. ఎటువంటి పరిస్థితిలో మనమున్నా, అది ఆర్థిక సమస్యే కావచ్చు, ఆరోగ్య సమస్యే కావచ్చు, కుటుంబ సమస్యే కావచ్చు, సమాజానికి సంబంధించిన సమస్యే కావచ్చు, ఒక ఉద్యోగ సమస్యే కావచ్చు, ఒక వివాహ సమస్యే కావచ్చు. దేనినైనా సాధించగలదు, సమాధానపరచగలదు ప్రార్థన. పరిస్థితులను మారుస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే పదే 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 చెప్తున్న మాట, ప్రార్థన చేయడానికి కూడి రండి. బుధవార ప్రార్థనలో పాలు పొందండి. శుక్రవార ప్రార్థనలో పాలు పొందండి. మీకు వీలైన సమయాల్లో ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధికి రండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన పరిస్థితులను మార్చగలుగుతా ఉంది. ప్రియులారా, ఎస్తేరు అంటున్న మాట ఒక ఆశీర్వాదకరమైన మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. న్యాయ విరుద్ధముగా ఉన్న రాజునొద్దకు ప్రవేశించడం అనేది ప్రాణాంతకమైన, నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను, నేను నశిస్తాను కానీ దేవుడు తన ప్రజల పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు అని గొప్ప నమ్మకంతో ఆమె ఈ మాటలు చెప్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నశిస్తాను కానీ నా ప్రజల యొక్క రక్షణ నాకు ప్రాముఖ్యము. నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను ఎలాగైపోయినా పర్వాలేదు, కానీ ప్రజలు దేవుని యొద్దకు నడిపించబడాలి, విడుదల పొందాలి, రక్షణ పొందుకోవాలనే ఆశ, ఆలోచన మనకి ఎప్పుడు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్లక్ష్యముగా మనం ఉండకూడదు ప్రియులారా. నిర్లక్ష్యముగా మనం ఉండకూడదు. ఏదైనా అవనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, నేను నశించదను కానీ రాజు సన్నిధిలోనికి వెళ్ళి నా మనవిని విన్నవిస్తాను అని ఎస్తేరు దేవుని సముఖములో లేదా ఆ మొర్దెకైకు ఆ సమాచారాన్ని పంపిస్తా ఉంది. ఒక్క మాట చదివి ఈ మాటలు మనం ముగించుకుందాము. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఒక మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 24వ వచనములో, అపోస్తలుల కార్యములు 20 అధ్యాయము 24వ వచనములో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన
పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడడని వారికిప్పుడు తెలియను. దేవుని యొక్క సువార్త ప్రకటించబడినట్లు, దేవుని యొక్క పరిచర్య జరుగునట్లు, దేవుని యొక్క రాజ్యము స్థాపించబడినట్లు నాకు ఏ హాని జరిగినా పర్వాలేదు. దేవుని సేవ, దేవుని పరిచర్యలో నా ప్రాణము పోయినా పర్వాలేదు అని అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. నా పరుగును నేను కడముట్టించదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి క్రైస్తవుడు ఇటువంటి మంచి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఆ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. నా ప్రాణము నాకు ముఖ్యము కాదు. నా ప్రాణము నాకు ప్రియమైనది కాదు. నేను నశించినా నశించదును. నా ప్రజలు రక్షించబడాలి. నా ప్రజలు విడుదల పొందుకోవాలి. నా ప్రజల మీదకి వచ్చినటువంటి ఉపద్రవము తొలగిపోవాలి. శిథిలమైపోయినటువంటి నా సంఘము కట్టబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి మంచి ఉద్దేశముతో, అటువంటి మంచి సంకల్పంతో ఎస్తేరు మొర్దెకైకి తన ఉద్దేశాన్ని తెలియచేస్తూ ఉంది. నేను నశించినా నశించదును గాని నా ప్రజల పక్షముగా రాజు సముఖములోనికి వెళ్ళి నేను మనవి చేస్తాను అని తీర్మానం తీసుకుంది. ప్రియులారా, గొప్ప సమర్పణ. అలాగా సమర్పించబడిన జీవితాలు దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని చేయగలుగుతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సమర్పణ ఏంటి? వ్యక్తిగతంగా నా సమర్పణ ఏంటి? దేవుని సంఘము నిమిత్తము, దేవుని సంఘ క్షేమము నిమిత్తము, దేవుని సంఘము దేవుని కొరకు సిద్ధపడు నిమిత్తము నీవు నేను ఎటువంటి సమర్పణ తీసుకుంటూ ఉన్నామో జాగ్రత్తగా ఆలోచించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. నేను నశించినా నశిస్తాను, కానీ నా ప్రజలు రక్షింపబడాలి. నా ప్రజలు విడుదల పొందాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించుటలో, నా పరుగును తుదముట్టించుటలో, దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను కొనసాగించుటలో నా ప్రాణమంతా నాకు మిక్కిలి ప్రియమైనది కాదు అని అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా మన స్వార్థము కొరకు కాక దేవుని కొరకు మనం కలిసి పని చెయ్యాలి అని, దేవుని సువార్తను ప్రకటించాలి అని మరొకసారి మీ అందరికీ తెలియచేస్తూ మన జీవితాలు తిరిగి దేవుని కొరకు సమర్పించుకుందాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎస్తేరు ఒక అనాథగా ఉండినప్పుడు ఆ రాజ్యములో మహారాణిగా చేసుకుంది. తన ప్రజలకు గొప్ప విపత్తు, అపాయము వచ్చినప్పుడు నీ చేతిలో సాధనముగా వాడుకొని తన ప్రజలను విడిపించుటకు మీరు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో సంఘానికి క్షేమం కలుగులాగున మేమేమి చెయ్యాలో మాకు చూపించమని
మీ కృప చూపించమని అడుగుతూ ఉన్నాను. ఈ దీవెన దయచేయండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మీ కృప చూపించండి. మీకే వందనాలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహా గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, పరిశుద్ధుడువు నీవు గనుక మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.